లేదు. అంటే సార్ ఇటీవల వాటర్ కాలంలో విషయానికి వస్తే ఇండస్ వాటర్ ట్రీటీ కాకుండా ఇంకేమైనా ఉన్నాయా సార్ రెండు కంట్రీస్ మధ్య? ఇండస్ చాలా ముఖ్యమైనదండి. ఇండస్ నది మీద పాకిస్తాన్‌కి దాదాపు 25 హైడల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. హైడల్ పవర్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, డ్యామ్స్ కానివ్వండి, పూర్తిగా ఇండస్ నది మీద ఆధారపడి ఉంటుంది. పాకిస్తాన్‌లో 10 మంది నివసిస్తున్నారంటే అంటే 9 మంది దాదాపు ఇండస్ నీళ్ల మీదే ఆధారపడి ఉంటారు. కానీ ఈ హిమాలయాస్ నుంచి వచ్చే నది మీదే 75 సంవత్సరాలు పాకిస్తాన్ పూర్తిగా దృష్టి కేంద్రీకరించింది. కానీ ఒకవేళ ఈ నది మనం హ్యాండిల్ చేయలేకపోతే ఎట్లా అని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదు. ఒకవేళ నదిలో నీళ్ళు వస్తే ఎలా అని కూడా హ్యాండిల్ చేయలేదండి. మొన్న చూసాం మనం కొద్ది సంవత్సరాల క్రితం పెద్ద ఫ్లడ్స్ వచ్చాయి ఇండస్ లో. పాకిస్తాన్ అంతా చాలా అతలాకుతలం అయిపోయింది. ఎందుకు వచ్చింది అంటే వాళ్ళు సరిగ్గా ప్లాన్ చేసుకోలేకపోయారు. ఇండస్ నదిలో కనుక నీళ్లు ఎక్కువైతే ఏం చేయాలి, తక్కువైతే ఏం చేయాలి, ఇలాంటి ప్రాజెక్ట్స్ ఏమీ వాళ్ళు ఆలోచించలేదు. ఇప్పుడు అక్కడ నీళ్లు తక్కువ అయ్యేసరికి అదంతా మన ఎత్తిన తలంటేసే ప్రోగ్రాం పెట్టుకున్నారు వాళ్ళు. అది లాంగ్ టర్మ్ లో వాళ్ళకి మంచిది కాదండి. ఎందుకంటే నిజంగా ప్రాబ్లం వాళ్ళ వైపు ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎంత లేదన్నా మీరు ఇట్లా పాకిస్తాన్ ఇండియాని తిడుతూ ఎన్నాళ్ళు బతుకుతారో తెలియదు వాళ్ళు అట్లా. బట్ ఓవరాల్ గా తీసుకుంటే కనుక అంటే సార్ ఇండియా విషయానికి వచ్చేసరికి ఎప్పుడు కూడా ఇండియాతో మాట్లాడే ప్రయత్నం చేయదు, కానీ అంతర్జాతీయ సపోర్ట్, అంతర్జాతీయ వేదికలపైన ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతూ ఉంటుంది పాకిస్తాన్? అంటే పాకిస్తాన్ ఆర్మీ ఏదైతే గవర్నెన్స్ లో ఉందో, పాకిస్తాన్ ఆర్మీ మనం చూస్తున్నాం. ఒక పక్కన సివిలియన్ గవర్నమెంట్ ఉన్నప్పటికీ, ఉదాహరణకి షాబాజ్ షరీఫ్ ఈరోజు ప్రైమ్ మినిస్టర్ కదా, అయినప్పటికీ పాకిస్తాన్ ఆర్మీ వెనక నుంచి ప్రభుత్వాన్ని నడుపుతుంది, వెనక నుంచి ఫారెన్ పాలసీ నడుపుతుంది పాకిస్తాన్ ఆర్మీ. సో కాబట్టి పాకిస్తాన్ ఆర్మీకి కావాల్సింది ఏంటి? ఒక శత్రువు కావాలి. ఎవరా శత్రువు? భారత్. నిరంతరం భారత్ను ఒక శత్రువులా చూపించి పాకిస్తాన్ ఆర్మీ తన రాజ్యాన్ని ఎదుర్కొంటోంది. అండ్ వాళ్ళు ఇంకేమి చెయ్యరు కూడా. మీరు చూడండి, దురదృష్టకరం ఏంటంటే పాకిస్తాన్ లో భారత్ పట్ల ద్వేషము లేదా భారత్ పట్ల వైరం పెంచుకుంటున్నారే కానీ మనం ఆర్థికంగా ఎలా బాగుపడాలి, మనం ఆర్థికంగా ఎలా ఎదగాలి అన్న ఒక తపన, ఒక కోరిక మనకి కనపడట్లేదు. పాకిస్తాన్ ఎకానమీ జీడిపి తీసుకుంటే ఎంతండి? $300 బిలియన్, $400 బిలియన్ దాదాపు ఆ మధ్యలో ఉంటుంది. బంగ్లాదేశ్ ఏదైతే పాకిస్తాన్ నుంచి విడిపోయిందో 1971 లో, ఈ రోజు బంగ్లాదేశ్ బడ్జెట్ జీడిపి పాకిస్తాన్ కంటే ఎక్కువ. బంగ్లాదేశ్ పర్ క్యాపిటా ఇన్కమ్ పాకిస్తాన్ కంటే ఎక్కువ. అంటే పాకిస్తాన్ నుంచి విడిపోయిన బంగ్లాదేశ్ 1971 లో ఎంతో పేద దేశం. దాన్ని బంగ్లాదేశ్ ఏమనేవాళ్ళు అంటే ఫుడ్ బాస్కెట్ ఆఫ్ ది వరల్డ్ అనేవాళ్ళు. అంటే ఎవరన్నా బాస్కెట్ లో ఒక సంచిలో పెట్టి ఫుడ్ ఇస్తే కానీ బతకలేని దేశం. ఇది ఒక దేశమా, అది బతుకుతుందా అని చాలా మంది 1971 లో చెప్పుకోవటం జరిగింది. కానీ ఈరోజు పాకిస్తాన్ కంటే బంగ్లాదేశ్ ఎన్నో రాజకీయంగా టెన్షన్స్ ఉన్నప్పటికీ, ఎన్నో రాజకీయంగా కొన్ని క్రైసిస్ ఎదుర్కొన్నప్పటికీ బంగ్లాదేశ్ కూడా పాకిస్తాన్ కంటే బాగా ఆర్థికంగా ప్రవర్తిస్తూ ఎదిగింది. అలాంటిది పాకిస్తాన్ లేదు. ఎందుకు లేదు అంటే పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళ నాయకుల యొక్క ప్రిన్సిపల్ కన్సర్న్ ఏంటంటే భారత్ ని ఎట్లా దెబ్బతీయటం అని. అంటే మన ప్రజలు బాగుపడటం అన్నది తర్వాత, వాళ్ళకి అసలు లేదు కూడా.